గద్దర్ ఫౌండేషన్ నాన్న జయంతి రోజు గద్దర్ ఫౌండేషన్ ప్రకటించడం నాకెంతో బాధ్యతతో ఈ ఫౌండేషన్ని నేను ఈరోజు ప్రకటిస్తున్నాను. దీంట్లో సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అలాగే ప్రియతమ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి అన్న గారు, అలాగే టూరిజం మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అలాగే మన పొన్నం ప్రభాకర్ సార్ గారు, ఫౌండేషన్ తరఫున ఈరోజు మేము వచ్చిన ప్రజలందరికీ అలాగే పెద్దలందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా నాన్న లెగసీని ఎట్లా ఒక పాటలో రాసిన నాన్న మూగబోయిన గొంతులో రాగమోరు తీసెదరు, బీరబోయిన గొంతులో జీవమోరు పోసెదరు, జానపద జీవకణంలో జీవాక్షరాలెన్నో అని. ఈ పాట విన్నప్పుడల్లా నాకు ప్రతి క్షణం అనిపిస్తుంది, దాంట్లో ప్రశ్న ఉంది, దాంట్లో సమాధానం ఎక్కడుంది అని. ఆ సమాధానం వెతికే క్రమంలో నాకు ఒకటే అనిపించింది, గద్దర్ అంటే ఎవరు, గద్దర్ అంటే ఎవరు, ఈ పాట ఎందుకు రాసిండు? గద్దర్ అంటే భారతదేశ పీడిత ప్రజల పక్షాన ఒక శబ్ద తరంగం. తను ప్రతి మాట, పాట, యాస జ్ఞాన సముద్రం. అది దాంట్లో ఏమిచ్చిండబ్బా ప్రజలకి, ఎట్లిచ్చిండు, ఎందుకు ఇట్లా కదిలిండ్రు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ప్రజలు అన్నప్పుడు ఒకటి అర్థమైంది, ఏం పొడగొట్టుకున్నారు ప్రజలు, అసలు గద్దరన్నని ఎందుకు ఇంత అభిమానిస్తారు. నాయనతో కూర్చున్నప్పుడు నేను నా తండ్రిగా కూర్చొని మాట్లాడుతుంటే అది ఎన్నో రకాల మరుపు తిరిగినాక చివరికి ఆయన ప్రభావంతో ఎంత ఉండేదంటే, నేను ఒక అభిమాని అయినా కానీ కొడుకును ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఆ బాధ్యత. అప్పుడు అర్థమైంది, గద్దర్ అనే పేరు ఈ ప్రపంచానికి తిరిగి గద్దర్ ఫౌండేషన్ ద్వారా తను తీసుకున్న కార్యక్రమాలు కేవలం పోరాటాలే కావు, తను ఎన్నో సామాజిక కార్యక్రమాలు తీసుకున్నారు. ఒక స్కూల్ నేర్పించారు, ఇప్పటికీ 10,000 20,000కు పైగా గుడిసెలు వేయించి వాటికి పట్టాలు ఇప్పించారు. మా సొంతూరు తూప్రాన్లో కూడా లిఫ్ట్ ఇరిగేషన్ని ప్రారంభించారు. ఎన్ని ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసినా కూడా, అది ట్రేడ్ యూనియన్స్ ఉండొచ్చు, మన తెలంగాణ ఉద్యమం ఉండొచ్చు, ఏదైనా సరే అది ఖచ్చితంగా తన పార్టిసిపేషన్తో సఫలీకృతం జరిగిందని ఈరోజు సగౌరవంగా మీ అందరి కొడుకుగా నేను నమస్కరించుకుంటున్నాను. ప్రియమైన ప్రజల్లారా, ఈ గద్దర్ ఫౌండేషన్ నాన్న జయంతి రోజు నేను పెట్టి మీ ముందుకు ఈ డిక్లరేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. గద్దర్ లెగసీని గద్దర్ ఫౌండేషన్ ద్వారా తీసుకెళ్తానని, దేశవ్యాప్తంగా తనకున్న అభిమానులు కేరళ, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, నాన్న పాత తరంతో కలిసి పనిచేసిన వాళ్ళు, 5 తరాల దశాబ్దాలని ఆయన కదిలించిన వ్యక్తిగా వాళ్ళందరినీ నేను ఈ ఫౌండేషన్లో మెంబర్షిప్ చేసుకుంటానని, ప్రజలందరినీ కలుపుకొని ఈ ఫౌండేషన్ని ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను. ఇంకా చెప్పాలనుకుంటే చాలా చెప్పవచ్చు, కానీ నాకన్నా ఎక్కువ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తే నాకు గద్దర్ ఫౌండేషన్కి ఒక తృప్తినిస్తుంది. మీ అందరికీ, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, ప్రజలందరికీ పేరు పేరున గద్దర్ ఫౌండేషన్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే శ్రీ బట్టి అన్న గారికి
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము అడిగిన వెంటనే మాకు జీవోన్ రిలీజ్ చేస్తూ సూర్యం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నది, మేము కలిసి ప్రభుత్వం మనం కలిసి పనిచేస్తాం, గద్దరన్న మనతో కలిసి పనిచేసిండు, అట్లనే ఈ ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్తో పాటు ఈ ప్రతి కార్యక్రమం ఏదైతుందో జయంతి ఉత్సవాలని మనం ప్రజా కార్యక్రమంగా తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నాం. వీఆర్ విత్ యూ, గో హెడ్ అని ఈ మాటతోని, ఈ ధైర్యంతో ఈరోజు నేను మీకు ఈ గద్దర్ ఫౌండేషన్ని ప్రకటిస్తున్నాను. తప్పకుండా వీళ్ళందరి సహకారంతో ఇంకా ముందుకు వస్తానని చెప్పి మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రియమైన పెద్దలు, డయాస్ కిందున్న వాళ్ళు, మొదటిగా ఎందుకంటే ప్రజలే ముఖ్యము, ప్రజలుంటేనే ఇక్కడ పెద్దలుగా ఉన్నాము. అందుకే గద్దరన్న ప్రజల మనిషి, ప్రజల కోసం పుట్టాడు అంటే మా నాయనమ్మ అనేదంట. ఎందుకంటే ప్రజలే ముఖ్యము, ప్రజలుంటేనే ఇక్కడ పెద్దలుగా ఉన్నాము. అందుకే గద్దరన్న ప్రజల మనిషి, ప్రజల కోసం పుట్టాడు అంటే మా నాయనమ్మ అనేదంట. బక్క పేగుల మెతుకు గానమై, బతుకు నినాదమై, గ్రామ గ్రామాన ప్రతిధ్వనిస్తున్న పేరే గద్దర్. ఈ దేశ జన జీవితాన్ని గుండెల్లో ఉన్న పేరే గద్దర్. కులాలు, కార్మికులు, ఆదివాసులు, దళితులు, స్త్రీలు, రైతులు, శ్రామికులు, చేనేత వృత్తి కార్మికులు, జర్నలిస్టులు, స్టూడెంట్సు ఒకరంటే ఏంటి, భారతదేశ భాగ్యసీమలో భుక్తి దొరకని అభాగ్యులంతా గద్దర్ పాటలే, గద్దర్ వారసులే. గద్దర్ దండకార్యంలో, గోండు గుండెల్లో, రగల్ జెండాలో, ఓయూలో, నిజాం కాలేజీలో, హెచ్యులో, జేఎన్యులో గద్దర్ ఒక విశ్వవిద్యాలయ పాట. జననాట్య మండలిగా, ప్రజా కళా మండలిగా, విప్లవాల వీరుడిగా, దళిత గర్జనగా, మాదిగ హక్కుల దండోరగా, నీలి జెండాగా, తెలంగాణ ధూమ్ధామ్గా, మహాకవిగా, ప్రజా వాగ్గేయకారుడిగా, రాజకీయ కమెంటర్గా, సాంస్కృతిక సేనానిధిగా, పౌర హక్కుల నాయకుడిగా, శాంతి దూతగా, రాజ్యాంగ పరిరక్షకుడిగా, పంచశీల పరిచయకుడిగా, ప్రజా యుద్ధ నౌకగా గద్దరన్న ఒక చరిత్ర. ప్రజల గుండెల్లో నడుస్తున్న కాలం మీద పొడుస్తున్న పొద్దై ఉదయిస్తాడు గద్దర్. ప్రజా పాటల పర్వంగా, మన కాల మహావాగ్గేయకారుడిగా ఈయన జాతి వైతాళికుడు. ఆయన ఒక నశించని సామాజిక విప్లవకారుడు. గద్దర్ ముందు ఏ నోబెల్ ప్రైజ్, గ్రామీస్ ప్రైజ్, ఆస్కర్లు చాలా తక్కువ. తూటాను గెలిచిన, ప్రజల గుండెల్లో నిలిచిన ప్రజల పాట గద్దరన్న. జోహార్ గద్దరన్న. గద్దరన్న చివరి పాట అనలేము. ఇందాక సూర్యమన్ అన్నట్టు మేమే కాదు, ప్రజలంతా ఎక్కడైతే అణిచివేత ఉండి తిరుగుబాటు చేస్తారో వాళ్ళే గద్దర్ వారసులు. దానికి గద్దరన్న రాసిన పాటకు గద్దరన్న ఫౌండేషన్ నుంచి, ప్రజా నికాణం నుంచి ఒక జవాబు ఇవ్వదలుచుకున్నాం. మూగబోయిన గొంతులో రాగమెవడు తీసెదరో అనే పాటకు గద్దరన్నకు పాట రూపంలోనే జవాబు ఇవ్వాలనుకుంటున్నాం. ఇవ్వచ్చా? ఈ పాట ఎక్కడైతే అన్నలేడు అన్నప్పుడల్లా మా కళ్ళతోని చూస్తున్నాము గద్దరన్న ప్రతి ఒక్క గుండెలో ఉన్నారని, మా చెవులతోనూ వింటున్నాము ఆయన చేసిన మంచి ఆయన చేసిన పోరుబాట గురించి. అందుకే ఆ మాటలని, ఆ చూస్తున్న వాటిని పాట రూపంలో పెట్టి మీ ముందుంచుతున్నాను. నీకు సావు లేదురో మా అన్న గద్దారన్న, నీ పాట ఆగలే మా నాయన గద్దారన్న,
అనగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము. అంటరాని కాడ నీ ఆత్మ నవ్వుతాము. నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న, మేము పయనమైనమో మా నాన్న గద్దారన్న. అక్కాల చెల్లలాకు మేము అండగుంటాము, తమ్ముడు అన్నలాకు మేము తోడుగుంటాము. విద్యార్థుదారుల్లో మేము వెలుగులైతాము, రైతన్న కూలిలాకు రణరంగమవుతాము. కళకారుల గుండెల్లో మేము కలములవ్వుతాము. నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న, గద్దరు గలమైతం మా నాన్న గద్దారన్న. మేధావుల మెదడల్లో పదునైన కత్తులవుతాం, మేధావుల మెదడల్లో పదనైన కత్తులవుతాం. రాజకీయవేత్తలకు రాజీలేని దారులవుతాం. నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న, పొలిమేరు జుడతమే మా నాన్న గద్దారన్న. నీకు సావు లేదురో మా అన్న గద్దారన్న, మేము పోరు బాట అయినాం మా నాన్న గద్దారన్న. జోహార్ గద్దరన్నకు.